చామగడ్డ చారంటే మీలో ఎంతమందికి ఇష్టం? సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేపల పులుసులా ఇప్పుడు ఎలా వండాలో ఈ వీడియోలో చూద్దాం రండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వీహర్స్ వరల్డ్. ఫస్ట్ ఒక కడాయిలో ఆయిల్ని హీట్ చేసుకొని అందులో జీలకర్ర, కసూరి మేతి, అలాగే ఆనియన్స్, చింతపండుని కలిపి గ్రైండ్ చేసుకొని ఆ పేస్ట్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 5 మినిట్స్ వరకు పచ్చివాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. 1 స్పూన్ కారం, అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారం వేసుకున్న ఒక 2 మినిట్స్ తర్వాత వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. వాటర్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి. చారు మరుగుతున్నప్పుడు 1 స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి. అలాగే కొంచెం జీలకర్ర మెంతుల పొడిని కూడా వేసుకొని చారుని ఒక 5 మినిట్స్ వరకు బాగా మరిగించుకోవాలి. చారు మరిగిన తర్వాత మనం అందులో ముందుగానే ఉడికించి పొట్టు తీసి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న చామగడ్డల్ని వేసుకోవాలి. చామగడ్డ వేసుకున్న తర్వాత మరొక 5 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో చారుని బాగా మరిగించుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా చామగడ్డ చారుని తయారు చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా సింపుల్గా, చాలా టేస్టీగా చేసుకోవచ్చు. జీలకర్ర మెంతుల పొడి వేసాం కదా, దాని ద్వారానే మనకి టేస్ట్ అనేది ఇంకా చాలా బాగా వస్తుంది. జీలకర్ర మెంతుల పొడి వేసుకున్నాం కాబట్టి మనకి ఇది సేమ్ యాజ్ ఇట్ ఈస్ చేపల పులుసు తిన్న టేస్ట్ వస్తుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.